జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఇన్ఛార్జ్ రేణుకమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు నారావారి నకిలీ లిక్కరు స్కామ్ బట్టబయలుగా జరిగింది. దీనిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన దీక్ష ఈరోజు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ 17 నెలల నుంచి సంపద సృష్టికర్త, రాష్ట్రాన్ని దోచుకునే కర్తగా తయారైనారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాల ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్క స్కీముల ద్వారా వాళ్ళకి డబ్బు చేరించి ప్రతి కుటుంబంని నిలదొక్కినాడు. 2 సంవత్సరాలు కరోనా టైంలో కానీ ఇంటింటికి వాలంటీర్ల రూపంలో కానీ బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి సేవలు అందించారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి సూపర్ 6 స్కీములని చెప్పి మోసం చేసి ప్రజల్ని ఈరోజు ఓట్లు వేయించుకున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా లిక్కర్ స్కీమ్ ఏ విధంగా తీసుకున్నాడో దాన్ని ఒక ఆదాయ వనరులుగా తీసుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు గవర్నమెంట్ షాపులను పెట్టి ప్రైవేటు వ్యక్తులు చేయలో లేనట్లు గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే విధంగా చేసినాడు. 5 సంవత్సరాల్లో గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వచ్చింది? ఎన్ని వేల కోట్లు వచ్చింది? లక్షల కోట్ల ఇన్కమ్ వచ్చింటుంది దగ్గర. దాన్ని ఆయనకి గవర్నమెంట్ ఇన్కమ్ చూపిస్తే వీళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దోచుకోవడానికి ఒక పందాగం పన్ని అసెంబ్లీకో జిల్లాలోనూ ఒక 2-3 చోట్ల ఇట్లాంటి చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకొని ఈ చీప్ లిక్కర్లు అనేటిది ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. బట్టబయలు ఒకటైంది. ఎప్పుడైంది? తమ్మలపల్లిలో మొన్న బయటపడింది. 30 నుంచి 40 మంది సీనియర్ లీడర్లని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని లేని లిక్కర్